జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమన్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలుపుతూ జాతీయ రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆకుల హనుమాన్లు మాట్లాడుతూ రెడ్డిలు రావులు అనాదిగా బీసీ ప్రజలను మోసం చేస్తూనే వస్తూ ఉన్నారని, బీసీలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు నెలకొల్పి బీసీలను పట్టించుకోవడం లేదని అన్నారు. బీసీ రాజ్యం రావాలంటూ బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని త్వరలో రాజ్యాధికారం స్థాపించబడబోతున్నామని అన్నారు. తీన్మార్ మల్లన్న సారథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజాసేన పార్టీ తరపున పూర్తి మద్దతు పలుకుతున్నట్లు ఆకుల హనుమాన్లు ప్రకటించారు. బీసీ నాయకులకు, నా బీసీ ప్రజలకు, బీసీ నాయకులకు, బీసీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్ను. అనాదిగా 78 సంవత్సరాలుగా బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. ఒక తెలివి తక్క దద్దమ్మలుగా తయారు చేస్తున్నాయి. ఓన్లీ ఓట్ల కోసం కావలసిన యంత్రాలుగా పనిచేసుకుంటున్నారు. అప్పటిదప్పుడు పైసలు ఇచ్చి గెలుస్తున్నారు. తర్వాత ప్రజలకు, బీసీలకు కావాల్సిన న్యాయం జరగట్లేదు. రిజర్వేషన్లకు అడ్డుగా నిలుతున్నారు. ఈ 42% రిజర్వేషన్ ఇస్తూనే ఇయ్యరాదని తెలిసి ఇస్తున్నామని చెప్పి మోసం చెప్పి ఆశలు పెట్టి మళ్ళీ కోర్టులతోని కుమ్మక్కై కోర్టులను కొని మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కావాల్సిందే. 42% రిజర్వేషన్ అయ్యేదాకా